హాయ్ అండి. గోధుమ పిండితో అట్లు. ముందుగా బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. అందులో చిన్న కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక చెంచా జీలకర్రని వేసుకోవాలి. తర్వాత ఒక చెంచా ఉప్పును కూడా వేసుకోవాలి. ముందుగా మనం తీసుకున్న గోధుమ పిండి కప్పుతో ఒక కప్పు నీళ్ళను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా పిండిని మంచిగా మెత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పిండి గట్టిగా అయితే అదే కప్పుతో సగం కప్పు నీళ్ళను తీసుకోవాలి. సగం కప్పు నీళ్ళను తీసుకొని కొన్ని నీళ్ళు వేస్తూ బాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా మరీ మెత్తగా కాకుండా మీడియంలో ఉండేటట్లు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక గంట మూత పెట్టి నాననివ్వాలి. స్టవ్ మీద పెనం పెట్టుకొని కొద్దిగా నూనె వేసి క్లాత్తో తుడవాలి. తర్వాత 2 చెంచాల పిండిని పెనం మీద వేసి అట్టు వేసుకోవాలి. అట్టు వేసిన తర్వాత అట్టు చుట్టూ కొద్దిగా నూనె వేసి 2 వైపులా బాగా కాల్చుకోవాలి. కాల్చుకునే విధానంలోనే రుచి అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి అట్టును 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.